నిన్న వచ్చిర్రు మీన ముందస్తు హామీ ఏమిచ్చిర్రు ఒక్క పోలీసులు కూడా లేకుండా ఆడ మీటింగ్ పెడతాం ఈ స్టూడెంట్ యువకులతో అంతా యువకులతో నిరుద్యోగులతో స్టూడెంట్ మీటింగ్ పెడతాన్నారు ఈ రోజు ఆడ స్టూడెంట్ కంటే పోలీసులు ఎక్కువ ఉన్నారు ఆడ నీకు సిగ్గుందా అంటున్నా రేవంత్ రెడ్డి నీకు సిగ్గుందా అంటున్నా ఈ రోజు నేను ఒక ఎంఏ స్టూడెంట్ నేను యూనివర్సిటీ స్టూడెంట్ ఇది నా స్కాలర్షిప్ స్టేటస్ ఒక్క రూపాయి కూడా రాలే నాకు 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా స్టేటస్ నాకు స్కాలర్షిప్ స్టేటస్ ఒక్క రూపాయి కూడా ఇందులో రాలే ఒక్క రూపాయి కూడా నేను కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ అంటే నువ్వు 1000 కోట్లు ఒక్క యూనివర్సిటీకి సరిపోతుందా 50 ఇంకా 10 యూనివర్సిటీలు ఉన్నాయి 10 యూనివర్సిటీలు ఒక్క రూపాయి కూడా ఇవ్వవా అంటే ఇక్కడ ఉస్మానియా స్టూడెంట్ ఒక యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి ముప్పై పెడితే అందులో 1000 కోట్లు రిలీజ్ చేస్తే 500 కోట్లు కాంట్రాక్ట్ వాళ్ళు కుంభక అవుతారు మిగతా 10 యూనివర్సిటీల స్టూడెంట్ అని మూకపోయి ఉంటారు నేను 30 లక్షల నిరుద్యోగులు ఒకటే కోరుకుంటున్నా మీరు ఇట్నే ఉంటే జాబ్ రాదు ఈ రాజకీయ నాయకులు ఈ కుంభకై ఈ నిరుద్యోగులు మోసం చేస్తారు నువ్వు మోసం మీద నువ్వు దొంగ హామీ ఇచ్చి నువ్వు ఈ రోజు దొంగ హామీ ఇచ్చి నువ్వు కుంభకైనావు 30 నిరుద్యోగులు ఏం చేస్తున్నారు మీరు ఒక మాట మీద ఉండరు యావత్ తెలంగాణ ఎవరబ్బా సొమ్ము కాదు ఇది ప్రజాధనం అందరికీ నువ్వు ప్రజాధనం వృధా చేస్తున్నావు గ్లోబల్ సమ్మిట్ కొని పెట్టుకున్నావు గ్లోబల్ సమ్మిట్ పేరుతో 1000 కోట్లు నష్టాన్ని చెప్పిస్తున్నావు ఇవన్నీ ప్రజాధనం వృధా అవుతుంది పనికొచ్చేది మీరు పనికొచ్చేది ఇట్లాంటి మా కోసం రిలీజ్ చేయండి మా కోసం పెట్టండి పైసలు పనికొచ్చేది పెట్టండి కానీ నువ్వు పనికి రాకుండా ఏదేదో పెడుతున్నావు ఏదేదో చేస్తున్నావు నువ్వు రాసి పెట్టుకో నువ్వు రానున్న రెండు సంవత్సరాలు కానీ నువ్వు రాసి పెట్టుకో నువ్వు చిత్తు నువ్వు ఓడగొట్టకపోతే నువ్వు రాసి పెట్టుకో సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్ను చిత్తు ఓడగొట్టకపోతే నీ 30 లక్షల మంది యావత్ ఒక్కొక్క గ్రామ పంచాయతీలో మేమే పోటీ చేస్తున్నాం ఈ రోజు నువ్వు అంటున్నావు నిరుద్యోగులు ఎందుకండి నిరుద్యోగులు రావద్దా నిరుద్యోగులు వద్దు మీరు రాజకీయంలో రాకండి సర్పంచ్ పోటీ చేయవద్దు అంటారు ఎందుకంటారు మాట పీజీ పిహెచ్డీలు చేసి మేము ఎంతో జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నాం గంటలు స్టడీ మీద కూర్చోబెట్టి ఎంతో జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానాన్ని మీరు పార్సల్ చేసి కవర్ల పక్కన పెట్టినట్టు మాట్లాడుతున్నారు నిరుద్యోగులు ఆలోచించాలి ఇది మన సమస్య ఇది కొట్లాడుకుంటూ తెచ్చిన తెలంగాణ మేము కొట్లాడుకుంటాం అవసరమైతే నేనే అమరా నిరాదీక్ష చేసి ఇండే కూర్చుంటా నీకు దమ్ముంటే ఈ నెల రోజు నీకు టైం ఇస్తున్నావు మీకు గడువు ఇస్తున్నావు 2 సంవత్సరాలు కాలయాపన చేస్తున్నావు ఒక్క నోటిఫికేషన్ నువ్వు ఇవ్వలే నువ్వు 5000 కంటే ఒక్క నోటిఫికేషన్ ఒక 5000 కూడా ఇవ్వలేను నువ్వు ఎలక్షన్ హామీ ఇచ్చినావు కదా నువ్వు 2 లక్షల నీకు దమ్ముంటే ఇప్పుడు నువ్వు లక్ష నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు నిలబెట్టుకుని పేరు మీద ఇది సభాముఖం నేను తెలియజేస్తున్నా మాకు 30 లక్షల మంది ఉన్నారు 10 లక్షల మంది నిరుద్యోగుల స్కాలర్షిప్ రాలే స్కాలర్షిప్ ఇచ్చి నువ్వు ముందర వచ్చి నువ్వు మాట నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాము